హలో అండి అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను ప్రతి వీడియో చెప్పను కానీ ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అనేది మీకు వీడియోలోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనందరికీ తెలుసు, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే 2027 కానీ 28 కానీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పక్క వాటన్నిటికి సంబంధించిన ప్రణాళికలు కూడా వేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. అయితే ఈ సందర్భంగా 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేయాలి. అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడు ఎక్కడ ఎంతమంది జనాభా ఎక్కువ ఉంటే అక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కాకపోతే ఎక్కడ పెరుగుతుంది అంటే నార్త్ ఇండియాలో పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఆయా ఏరియాల్లో ఈ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఎంపీ సీట్లు, లోక్సభలో ఎంపీ సీట్ల ప్రాధాన్యత. కానీ సౌత్ ఇండియాకి వచ్చేసరికి పెరగట్లేదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది. ఎందుకు జనాభా తగ్గింది అంటే 1980s ఆ టైంలో ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణ పేరు చెప్పి సౌత్ ఇండియాలో జనాభా కట్టడి చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు అన్నట్టుగానే జనాభా కట్టడింది. కాకపోతే నార్త్ ఇండియాలో కుటుంబ నియంత్రణ ఫెయిల్ అయింది. ఒక రకంగా వాళ్ళు పెద్ద స్థాయిలో పిల్లలు కన్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఏంటి అంటే ఒకవేళ డీలిమిటేషన్ అమలు చేస్తే సౌత్ ఇండియా యొక్క ప్రాధాన్యం అనేది చాలా తీవ్ర స్థాయికి తగ్గుతుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే నార్త్ ఇండియన్స్ మన మీద తీవ్రమైన పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక రకంగా మన దేశంలో నామమాత్రపు వ్యక్తులుగా మారిపోతాం. అంటే మన యొక్క ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆధారపడింది, ఈ సీట్ల మీద ఆధారపడింది. కానీ రేపు ఒకవేళ నార్త్లో సీట్లు పెరిగితే వాళ్ళే సొంతంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా సౌత్ ఇండియాతో మనం ఎన్ని సీట్లు గెలిచినా కానీ ఎన్ని ఓడిపోయినా కానీ వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళకే అక్కడ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయి. దీన్ని బట్టి ఏంటి అంటే ఒకసారి డీలిమిటేషన్ అమలైతే మనం సౌత్ ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా నార్త్ ఇండియా వాళ్ళ కింద బతకాలి, అంటే వాళ్ళ కాళ్ళ కింద బతకాల్సి వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు మన్ని పట్టించుకోరు. ఇప్పటికే సౌత్ ఇండియాకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఏంటంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వచ్చే జిఎస్టీ అనేది నార్త్ ఇండియన్ స్టేట్కి వాళ్ళ ఆదాయం పొందుతున్నారు. అంటే మనం జిఎస్టీ కడితే ఎక్కువ ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు పంచుతుంది. అంటే మన డబ్బులు వాళ్ళకి పంచుతుంది. ఆర్థికంగా నష్టం జరుగుతున్న ఈ సమయంలో ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ కనుక అమలైంది అనుకోండి, మనం ఎప్పుడు ఇంకా నార్త్ వాళ్ళ కాళ్ళ కింద బతకాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా సౌత్ ఇండియాలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని ముక్త కంఠంతో ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియను ఆపాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఒకవేళ డీలిమిటేషన్ అమలైతే ఉత్తరప్రదేశ్లోని సీట్లు ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం కూడా బీజేపీకి ఉండదు. అప్పుడు మనం ఒక నామమాత్రపు వాళ్ళలాగా చూస్తారనమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక ఉద్యమాన్ని అయితే సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి డిఎంకే అధినేత దాదాపు సౌత్ ఇండియాలో ఉన్న 40 పార్టీలకు లేఖ రాయడం జరిగింది. అందరూ సౌత్ ఇండియన్స్ అందరూ కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకొని కూర్చున్నట్లయితే మన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. రేపు నార్త్ ఇండియన్ డామినేషన్స్కి మనం ఎప్పుడు వాళ్ళ కింద బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం ఎలా అయినా ఈ యొక్క ప్రక్రియను అడ్డుకోవాలి. అందులో భాగంగా ఈ వీడియో చేసినాం. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయడంతో సహా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మనం రాజకీయ ప్రాధాన్యత కోల్పోతే మళ్ళీ అది రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.